హలో అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా అయితే ఈరోజు వినాయక చవితి స్పెషల్ కాబట్టి ఇంకా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే ఇంకా మేమందరూ పొద్దున లేసి ఇంక స్నానాలు చేసి అంతా ఇల్లంతా క్లీన్ చేసేసి తర్వాత ప్లేట్ అయితే ఇంక దేవుని దగ్గరికి వెళ్దాం అనేసి ప్లేట్ అయితే సిద్ధం చేసుకోవడానికి పూల దగ్గరికి వెళ్తే పూలు అక్కడ మందారం పూలు ఉన్నాయి. కాకపోతే అవి హైట్‌లో ఉన్నాయి. అవి కొన్ని అందినాయి, కొన్ని అందలేదు. సగం కోసుకొని సగం వదిలేసినాము అట్లనే. తర్వాత ఈ చెట్టు దగ్గరకొస్తే ఈ చెట్టులో పువ్వులు కొద్దిగా ఉంది. కాకపోతే ఆకులతో పాటు బావుంటుందనేసి ఇంకా కొమ్మ వించేసింది మా అక్క. తర్వాత ఇంకా ఎక్కడుందా అని చూస్తే మళ్ళీ జిల్లేడు పూలు కనిపించాయి. అక్కడికెళ్తే అక్కడ కూడా అట్లే ఉంది. పువ్వులన్నీ పైకున్నాయి. కిందకి లేదు. కొన్ని రాలిపోతన్నాయి. అందుకనేసి కొన్నే దొరికింది. ఇవి కూడా కొన్ని కోసుకున్నాము. తర్వాత మా ఇంటి ముందర కొన్ని పూలుంది. దాన్ని కూడా కోసుకొనేసి ఇంకా ప్లేట్ అయితే సిద్ధం చేసుకునేసాము. సిద్ధం చేసుకున్న తర్వాత ఇంక అందరూ ఫ్యామిలీ కలిసి గుడి దగ్గరికెళ్ళాము. గుడి దగ్గరికెళ్తే వీళ్ళిలా రెడీ చేస్తున్నారు దేవుడిని. చాలా ఇష్టంగా రెడీ చేస్తున్నారు. ఈసారైతే మా వీధిలోనే దేవుడిని పెట్టారు కాబట్టి మేమైతే తొందరగా వెళ్ళిపోయినాం గుడి దగ్గరికి. మీ ఊర్లో ఎక్కడ పెట్టారు? ఎలా పెట్టారు? ఎలా పూజ చేశారు? అనేది మాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకిలా సపోర్ట్ చేస్తా అంటే మేము ఇంకొన్ని వీడియోస్ మీకు మా విలేజ్‌లో ఎలా జరుపుకుంటారు అనేసి మీకు కూడా అన్నీ షేర్ చేసుకుంటాము. వీళ్ళైతే వారం నుంచి చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ క్లీన్ చేయడం గానీ, పైన ఆకులు అల్లి వేయడం గానీ, ఇంకా దేవుడైతే చాలా బాగున్నాడు చూడడానికి. ఇంకా డెకరేట్ చేస్తున్నారు దేవుడిని. ఇంకా పసుపు, కుంకం అంతా పెట్టేసి దాన్ని పువ్వులంతా పెట్టేసి డెకరేట్ చేశారు. మేమైతే పొద్దుననే వెళ్ళిపోయాము దేవుని దగ్గరికి. మీరైతే ఎంతసేపటికెళ్తారు? ఎలా చేస్తారు మీ ఊర్లో? మీ ఊర్లో దేవుడిని ఎక్కడ పెడతారు అనేసి మాకు కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఇలా చేస్తున్నారు. ఇంకా దేవుడిని మీ ఊర్లో ఇలానే చేస్తారా? ఇంకెలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడైతే వీళ్ళైతే పంచామృతం చేయడానికి ఇంకా కాయలన్నీ, ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తా అన్నారు. కట్ చేసిన తర్వాత ఇంకా వినాయక చవితి కాబట్టి పిల్లలందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక అందరూ వినాయకుని దగ్గర చుట్టూ తిరుగుతా ఉంటారు. అక్కడ సాంగ్స్ పెడతారు కాబట్టి అక్కడ డాన్స్ చేయడం గానీ అంతా చేస్తారు. ఇక్కడైతే మా ఊర్లో అయితే చాలా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడంతా చాలా బాగుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. పైన ఆకులేయడం గానీ, కింద దేవుడంతా బాగా రెడీ చేశారు. ఇంకా వీళ్ళైతే దేవునికి పెద్ద హారం వేద్దామనేసి ఇంకా మా అన్న వాళ్ళిద్దరూ దానికి వేద్దామనేసి రెడీ అయిపోయారు. ఏసినారు. వేస్తా ఉన్నారు. వీళ్ళైతే ఇంకా అప్పుడే పసుపు, కుంకుమ పెట్టింది అయిపోయింది కాబట్టి ఈసారైతే పువ్వులేస్తా ఉన్నారు. పాపం అది పోవటం లేదు. అటు సైడు హైట్‌గా ఉంది కాబట్టి కొద్దిగా. తర్వాత ఎలాగోలా ఏసేశారు. ఏసేసిన తర్వాత ఇంక అన్ని పూలు ఎత్తి డెకరేట్ చేసేసి దాన్ని బాగా డెకరేట్ చేశారు. తర్వాత ఇంకా వీళ్ళు దీన్ని ఎలా పెడితే బాగుంటుంది అనేసి బాగా డెకరేట్ చేసేదానికి రెడీ అయిపోయినారు. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మాకు ఎప్పుడు వినాయక చవితి వస్తేనే ఒక కథ చెప్పేది. ఏంటంటే వినాయకుని వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే నారాయణను ఒక పండు తీసుకొస్తాడు. ఏం పండు అంటే మామిడి పండు తీసుకొస్తాడు. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మాకు వినాయక చవితి వస్తేనే కథ చెప్పేది. ఏం కథ అంటే ఇంకా వినాయకుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే నారాయణుడు వచ్చి ఒక పండు తీసుకొస్తాడు. తీసుకొస్తే ఆ పండు బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకనేసి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు పోటీ పడతారనమాట. నాకు కావాలి అనేసి. సరే ఎవరికి ఇవ్వాలి అనేసి వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ పెడతారనమాట. ఏం పోటీ అంటే ఈ ప్రపంచాన్ని ఎవరైతే 3 ప్రదర్శనలు చేస్తారో, ఎవరు తొందరగా వస్తారో వాళ్ళకే ఈ పండు ఇస్తానంటే సరే తొందరగా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వినాయకుడు అక్కడే ఉంటారనమాట. అక్కడే ఉండి సుబ్రహ్మణ్య స్వామి కరెంట్ మేరలో వస్తా అన్నప్పుడు వినాయకుడు తొందరగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చుట్టూ ఒక 3 ప్రదర్శనలు చేసేస్తాడు. 3 ప్రదర్శనలు చేసేసిన తర్వాత అప్పుడు నారాయణ అడుగుతాడనమాట. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంకా ప్రదర్శన చేయలే కదా అంటే మా అమ్మ మా నాన్నే నాకు లోకం కాబట్టి వాళ్ళ చుట్టూ తిరిగితే నాకు లోకం తిరిగినట్టే అని చెప్తారు. అది విన్న నారాయణుడు వినాయకునికి ఆ పండు ఇస్తారు. పండు ఇచ్చిన తర్వాత మీకు కూడా ఇలా పండగొస్తే ఏదైనా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎవరైనా స్టోరీస్ చెప్పేవారు ఉంటే మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా మీరు మాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ తీయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈసారి మీ ఊర్లో మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పూజారి గారు కూడా వచ్చేసారు అనమాట. ఇలా అయితే దేవుణ్ణి డెకరేట్ చేసేసాము. చూడండి బాగుంది, బాగా చేశారు. బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవలం తదేవ యత్ర యోగేశ్వరః లాభస్తేజాన్యస్తేషాంకృతస్తేషాం బరాభవ ఆపదాం రాత్రం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ఓం శుభకస్యేకదంత స్ఫూర్తి పెట్టుమను.
सुमुखस्येकदन्तश्चक्रविलोकजकर्णकः लम्बोदरश्चिविक्तविश्यराजोगणाधिपः लोकाः समस्ताः सुखिनो भवन्तः काले वर्ततु वर्जन्या काले सस्यशालिनी देशो यक्षवरेगा ब्राह्मणाः अवत्रपुत्रः अदना सदना तन्ता नाथं जीवन्त शरदं शतं शतमानं भवति तथा यपुरुषस्येन्द्रे आयत्यतेन्द्र లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.